BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, పరిశీలకులు సువీర గారు మనతో ఉన్నారు. నమస్కారం సువీర గారు. కొన్ని చోట్ల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈరోజు విజయవాడ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత 3 రోజులుగా అధికారులు వెళ్తున్నారు, పరిశీలిస్తున్నారు. స్వయంగా చంద్రబాబే వెళ్తున్నారు, ముఖ్యమంత్రిగా పరిశీలిస్తున్నారు. అయితే కంప్లీట్గా ప్రకాశం బ్యారేజ్, విజయవాడ, కృష్ణలంక, సింగ్ నగర్, బుడమేరు పరివాహక ప్రాంతాలు, వీటి మీద మాత్రమే ఫోకస్ అయ్యి ఉంది. కానీ లంక గ్రామాల్లో వరద వచ్చింది, వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. దీని మీద ఎందుకు ఫోకస్ జరగలేదు? మీడియా కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ లంక గ్రామాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ పరిస్థితి ఏంటి అసలు? మీరు స్వతహాగా సువీర గారు కూడా కృష్ణా జిల్లా వాసి, ఆయనకి పూర్తిగా పరిస్థితులు తెలుసు. అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వాటి మీద ఫోకస్ జరగలేదు అనుకోవాలి? దురదృష్టం అండి. ఇంకోటి ఏంటంటే మీడియా ఫోకస్ అంతా విజయవాడ కేంద్ర స్థానంగానే జరిగింది. బుడమేరు ప్రాంతం దాని దృష్టిలో జరిగింది. ఇక అది కొద్దిగా మీడియాలో బాగా ఎక్కువగా ఇది వచ్చేటప్పటికి, ప్లస్ అక్కడ కూడా ఇబ్బంది తీవ్రంగా ఉన్నమాట వాస్తవం. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వరదంతా కూడా విజయవాడ చుట్టుముట్టి ఎప్పుడు ఇంతవరకు చరిత్రలో, విజయవాడ చరిత్రలో ఎక్కడ లేనటువంటి లేదు అసలు పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ కి ఆ స్థాయిలో వచ్చిన వరద లేదు కదా, ఇంతవరకు ఎప్పుడు లేదు. 12 లక్షల క్యూసెక్కులు అంటే రిపోర్ట్ వచ్చింది కూడా తప్పు అనిపిస్తుంది అక్కడ ప్రజలు చెబుతున్న దాన్ని బట్టి. అంటే 1903లో వచ్చిన దానికంటే కూడా ఇంక ఉధృతం అనే మాట చెబుతున్నారు. అది మనకి చూసిన పరిస్థితులు. అంటే ప్రకాశం బ్యారేజ్ గరిష్ట సామర్థ్యం 12 లక్షల క్యూసెక్కులే, 12 లక్షలు పూర్తిగా వచ్చేసింది అనే మాట చెబుతున్నారు. నేను చూడలేదు. అక్కడ మునిగిపోయిన గ్రామస్తులు అక్కడ అందరూ కూడా చెప్పే మాట ఇది. ఇదేమైందంటే 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా విజయవాడ కేంద్రంగా కొద్దిగా ప్రధానమైన నగరం అయ్యేటప్పటికి అక్కడ ఫోకస్డ్గా అయిపోయింది. విజయవాడ మునిగిపోయింది అనేది ఒకటి కొద్దిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కృష్ణానది వరద పోటెత్తితే ఎక్కడికి వెళ్ళి కలుస్తుంది, మధ్యలో ఉన్న ప్రాంతాలు ఏంటనేది వీళ్ళకి కూడా కనీస స్పృహ లేకుండా పోయింది, అవగాహన లేదు. ప్లస్ వాళ్ళు కూడా ఎంతసేపు విజయవాడనే దృష్టిలో పెట్టుకుని ఫోకస్ చేశారు. కానీ టెయిల్ ఎండ్లో ఉండే 18 లంక గ్రామాలు ఉంటాయి వెల్టూరు దిగువ మధ్యలోకి, కృష్ణానది మధ్యలో, పెదపులివేరు మధ్యలో ఉంటుందన్నమాట. వాటికి అసలు కనీసం అటేపు ఎవరో కన్నెత్తి చూడలేదు. చాలా హృదయ విదారకంగా ఉంది. ఒక్కొక్క గ్రామం 10-15 అడుగుల లోతు నీళ్ళలో మునిగిపోయి చాలామంది ఊరు బయటికి చిన్నపాటి వరదేమో అని అన్నట్టు అట్లా అశ్రద్ధ చేసుకుంటూ వచ్చారు. చాలా ఒక 15 అడుగుల ఎత్తులో కట్టుకుని, ఎప్పుడో పూర్వం పెద్ద వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు తాకిడికి తట్టుకోవడానికి ఆర్థిక సంపన్నత కలిగిన వాళ్ళు కట్టుకుని కొన్ని ఇళ్ళు మాత్రం ఇప్పుడు కూడా అట్లా మిగిలినవి. కానీ లేదంటేనేమో పక్కా గృహాలు కట్టి బిల్డింగ్లు కట్టారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికి పక్కా గృహాలు లాంటివి వచ్చినప్పుడు ఆ బిల్డింగ్లు ఎక్కువ చాలా మంది కాపాడుకోబడ్డారు. 3 రోజుల నుంచి హృదయ విదారకం ఏంటంటే గోపి గారు, ఎక్కడైనా సరే, విజయవాడ కూడా అంతే. విజయవాడ అయినా వరదలో చిక్కున్న వాళ్ళందరిది కూడా ఆకలి అంటే గోపి గారు ఒక పూట ఒక రోజు ఎట్లా నీళ్ళు తాగి ఎట్టన్నా భరించవచ్చు, ఆపుకోవచ్చు. కానీ ఈ మలమూత్ర విసర్జన అనే దాన్ని ఎవరు ఆపుకోలేరండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. నేచర్ కాల్ అంటారు, మాట్లాడుకోవడానికి కొంతమంది మాట్లాడుకోవాల్సిన అంశం. దీంట్లో ఎటువంటి ఇది లేకుండా కానీ ఏం చేయగలం అనేది కూడా ఆలోచించాలి. అది బిల్డింగుల మీద కూర్చున్న మహిళలు 1-2 వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఎంత మానసిక క్షోభ, ఎంత దుర్భరమైన పరిస్థితులు అనిపించుంటారు. పిల్లలు జల్లదు. అక్కడ మగ ఆడ తేడా ఉండదు కదండి. బిల్డింగ్లకి కూర్చున్నారు 20 అడుగులు ఎత్తు, ఎప్పుడు ఊహించినటువంటి వరదల్లో 3 రోజుల నుంచి అదే పరిస్థితి అందరిదే కూడా. అంటే విజయవాడ కాకుండా ఆ గ్రామాల్లో పరిస్థితి, విజయవాడలో కూడా అంతే పాపం. విజయవాడలో కూడా ఫస్ట్ ఫ్లోర్, ఖమ్మంలో కూడా అట్టాగే మునిగింది అనుకోండి. కానీ ఈ పోటంతా వచ్చింది విజయవాడ బుడమేరుగా ఎక్కింది. అక్కడి నుంచి లంక గ్రామాలకు ప్రధానంగా అక్కడి నుంచి 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లతో సముద్ర గర్భంలోకి కృష్ణానది వెళ్ళి సంగమించే ప్లేస్. అసలు ఆ పరిస్థితి పేద లేదు, గొప్ప లేదు, అందరిది అదే పరిస్థితి. అక్కడ పడవలు వెళ్ళే పరిస్థితి లేదు. ఈ అధికారుల యంత్రాంగం అసలు అక్కడ ఎవరో పెద్ద ఫోకస్ చేయలే. అక్కడ గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు సోషల్ వాలంటీర్లుగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఏదో వీలైనంత వరకు వాళ్ళని ఏదో తెచ్చుకున్నారు. కానీ పక్కకి మొత్తం 2 లక్షల మందిని తీసుకొచ్చి బయట రీహాబిలిటేషన్ చేసే పరిస్థితి ఉండదు కదా. కొంతమంది రాలేక పశువులు. ఎప్పుడు తెలిసింది విషయం? నాకు రాత్రి తెలిసింది. తెలిసి ఇట్లా బాగుందంటే నేను మా బంధువులు, మా తమ్ముళ్ళకి ఫోన్ చేస్తే ఆ మాట వినగా నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి గోపి గారు. మనుషులు ప్రాణాలతో మిగిలా ఉన్నాయా, మొత్తం అంతా కట్టుబట్టలతో బయటకు వచ్చాము, ఏమీ లేదు, అంతా సర్వం అయిపోయింది అనేటప్పటికి ఏంట్రా అనేటప్పటికి వాళ్ళ గొంతులో జారిపోయింది.
అప్పటి వరకు మీకు కూడా తెలియదు, నేను కూడా మీరు కూడా విజయవాడ గురించే చూస్తున్నారు. విజయవాడ ఇది మీడియానే చూస్తున్నాను కానివ్వండి. నేను కూడా తప్పు ఏంటంటే కనీసం ఫోన్ చేసి ఇంత వరద అంటున్నారు కదా అని నాకు కూడా అసలు అంత బుద్ధి పుట్ల. ఇంత వరద అంటున్నారు కదా, 12 లక్షలు ఇది అంటున్నారు కదా, అసలు ఎట్లా ఉందో చూద్దామని నేను మామూలుగా మా తమ్ముళ్ళకి చేసేటప్పటికి నాకు ఆ గ్రామాలతో బాగా 12 లంక గ్రామాలతో మా బంధుత్వాలు అని ఉన్న గ్రామాలు అవన్నీ కూడా నాకు అవగాహన ఉంది ఆ గ్రామాలతో. చేస్తే చాలా హృదయ విదారకమైన మాటలు చెప్పారు. మొత్తం 1 ఎకరంలో కాదు 1 గజంలో పంట అనేది ఏం మిగలలేదు గోపి గారు. అక్కడంతా కూడా కమర్షియల్ క్రాప్లు వేస్తారు. కమర్షియల్ అంటే కంద, పసుపు, అరటి, ఈ తమలపాకు, చెరకు ఇటువంటివే వేస్తారు. ఇంకా వేరే వరి అటువంటిది ఉండదు అక్కడ. మొత్తం అంతా నాశనం అయిపోయింది. వేలాది ఎకరాల పంట అంతా పోయింది. పశువులు వాటికి గ్రాసం ఉండదు, ఏముండదో పాడి పశువులన్నీ కూడా ఇదైపోయినాయి. కార్లు, బైకులు ఉంటాయి కదా, అందరికీ ఏదో ప్రతి ఇంటికి ఏదో ఒక వాహనం, అవన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయి పరిస్థితి చాలా వర్ణాతీతంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండేటప్పటికి మీడియా ఇది మన మీడియాతో పాటు అధికార గణాలు కూడా ఎక్కువ మంది అక్కడికే ఫోకస్ చేసుకుంటా ఉండుంటారు. అంతసేపు విజయవాడ మునిగిపోయింది అని ప్రతిపక్షాలు కూడా అదే పరిస్థితుల్లో దాన్నే ఇది చేసుకుంటూ వచ్చారు. ఆయన కూడా తిరిగారు పాపం. చంద్రబాబు గారు కూడా అంత ఆ వయసులో కానీ ఆ రాత్రి అనుకుండా అపరాత్రి అనుకుండా పడవలో ఎన్ని కూడా తిరిగారు అక్కడ. ఎందుకంటే హబ్బు లాంటిది కదా విజయవాడ. అది ఇమీడియట్గా ఆయన అన్ని చోట్లకి వెళ్ళాలంటే ఆయన ఏమో సర్వాంతర్యామిగా అన్ని రూపాయలు మా కష్టం కదా. ఇప్పుడు నది దాటుకుని అవతలకి వెళ్ళాలని, అవతల కూడా నది దాటిన తర్వాత మరి గుంటూరు టోల్ గేట్ దగ్గర నుంచి అవన్నీ ముంపు అయిపోయినాయి కదా అప్పుడే. కాజా దగ్గర ఆయన మునిగిపోయినాయి కదా. ఎటు వెళ్ళలేని పరిస్థితి అండి. అది ప్రకృతి విపత్తులో మనం ఎవరిని నిందించడానికి కూడా లేదండి ప్రభుత్వాలని, ముఖ్యమంత్రి. మీరేమన్నా ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేశారా అధికారులకి? ఏమన్నా అట్లా జరిగిందా? అంటే నేను మామూలుగా వీటిలో చేశాను, కొంతమందికి వాట్సాప్లో ఇది చేశాను. కొంతమంది మిత్రులు ఎమ్మటనే స్పందించి మేము ఏం చేయగలం, మేము ఏం చేస్తాం, వెళ్తాం, మేము కూడా మా వంతు వీలైనంత వరకు. ఇప్పుడు తగ్గిందిగా 12 లక్షల నుంచి 8 లక్షల వరకు తగ్గింది. ఇప్పుడు పడవలు కూడా ఊళ్ళోకి పడవలు వెళ్తున్నాయి. మొన్నటిదాకా పడవలు కూడా వెళ్ళడానికి అసలు పడవలు అందుబాటులో, పడవలు తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా ఎక్కడ జరగలేదు అక్కడ. ఇప్పుడు పడవలు ఊళ్ళలోకి మామూలు తిరుగుతున్నాయి. నిన్నటి నుంచి వీధుల్లోనే పడవలతో తిరుగుతా బిల్డింగ్ల మీద వాళ్ళని దింపి తీసుకొచ్చి పక్కన వెల్టూరు లాంటి ప్రదేశాలకు తీసుకొచ్చి రీహాబిలిటేషన్ చేస్తున్నారు. అంటే మీరు ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఫోకస్డ్గా ఒక ఏరియా మీదే ఫోకస్ అయ్యింది. దురదృష్టవశాత్తు ఏంటంటే మీడియా ఎక్కువ మంది అక్కడ ఫేస్బుక్ ఏదైనా చదువుకున్న వాళ్ళు ఉంటాం. విజయవాడ అనేది పెద్ద నగరం లాంటిది అవటం మూలాన అందరం కూడా విజయవాడ అనుకున్నాం. విజయవాడ కొంత ప్రాంతం చూస్తే నార్మల్గానే ఉంది, ఏం పెద్ద తెలియట్లా. అది ప్రధానంగా వచ్చింది అజిత్ సింగ్ నగరు, నున్న అని ఆ పాల్ ఫ్యాక్టరీ వైపు, అటు నూజివీడు వాటికి బ్యాక్ సైడ్కి వచ్చే ప్రాంతాలు పూర్తిగా ముప్పు గురైన. బుడమేరు ప్రధానంగా వచ్చింది. బుడమేరు అనేది ఏంటంటేనండి అది సహజంగా వర్షానికి వచ్చేదే కానీ ఇదేం కాదు. అది వెళ్ళిపోయి కొల్లేరులోనూ అట్లా డ్రైన్స్లోనూ కలిసిపోతుంది. బుడమేరు ఎప్పుడు ఇంతవరకు చరిత్రలో ఎవరు ఊహించింది. మామూలుగా చిన్న వర్షాకాలం వచ్చినప్పుడల్లా వరద వస్తూ ఉంటుంది. అది కొల్లేట్లోకి డ్రైన్స్లోకి వచ్చి కృష్ణలోకి పోతూ ఉంటుంది. అది అనూహ్యంగా పైనుంచి వచ్చిన వరద ఒక్క తాకిడికి ఏమైపోయిందంటే గోపి గారు, గత 10 ఏళ్లలో వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో ప్రతి ఒక్కళ్ళ వ్యవసాయ భూములన్నింటినీ పంచాయతీ లేఅవుట్లుగా వేసేసి సన్న రోడ్లు, దానికి సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అపార్ట్మెంట్లు కట్టేశారు. 200-300లో కూడా 4-5 అంతస్తులు, 200-300 గజాల్లో 4-5 అంతస్తులు అపార్ట్మెంట్లు కట్టేసి జనసాంద్రత పెరిగిపోయింది. ఇక నా డ్రైన్ బయటికి ఎట్టాలో తెలియదు. ఒకసారి వచ్చిన వరదతో అనూహ్యంగా ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. అవును కదా. దాంతో ఇక ఎవరు దిగ్భ్రాంతికి గురయ్యే పరిస్థితి. పిల్ల జల్ల అంతా కూడా నిశ్చేష్లు అయిపోయి తిండి లేకుండా వాళ్ళు కూడా అపార్ట్మెంట్లో ఉండాలి పరిస్థితి. 2 రోజులుగా కరెంట్ లేదు, తినడానికి తిండి లేదు. మరి ఈ మలమూత్రాలకు వెళ్తున్న పరిస్థితి ఎట్లా ఉందో ఏంటో దయనీయమైన. శానిటేషన్ విపరీతంగా దెబ్బతినిపోయి ఉంటుంది. అవును కదా. అది ఎవరికి అంతుపట్టినటువంటి ఒక విషాద ఘటన. ఏ ప్రభుత్వం మాత్రం ఏ యంత్రాంగం కూడా అంతా సంపూర్ణంగా ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఇంకొక. నిన్నటిదాకా మంచినీళ్ళు అసలు తాగడానికి మంచినీళ్ళు లేవు అక్కడ. వాళ్ళకి మంచినీళ్ళు అందజేశారు బాగానే. ఫుడ్ కంటే ముందు మంచినీళ్ళు కూడా లేవు. అవునవునవును. ప్రభుత్వం చాలా బాగా మంచినీళ్ళు అందజేసింది. బయట నుంచి సర్వీస్ చేసేవాళ్ళు కూడా వచ్చారు. అట్లాగే ఇప్పుడు ఏంటంటేనండి లంక గ్రామాలు గోదావరి కృష్ణ గుంటూరు కృష్ణా నది జిల్లాల మధ్యలో ఉన్న లంక గ్రామాల రేపల్లి చివరి వరకు, అంటే అవినగడ్డ, నాగైలంక వెళ్ళి నదీ గర్భం. ఇక్కడ చంద్రబాబు ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఇంకొక మాట అన్నారు, రేపల్లె దగ్గర గండ్లు కొట్టేందుకు ప్రయత్నం జరుగుతుంది, అందుకని నేను దగ్గర అండి
అసలు ఇంతవరకు ఎవరు నాకు మా వాళ్ళు చెబుతా అంటే అసలు ఏంటి ఒగుళ్ళు గగ్గురు పొడిచింది గోపి గారు. కట్టకి నది అంత ప్యారలల్గా నడుస్తుందంట. ఒక్క 1 feet కనుక వరద వచ్చి ఉంటే దురదృష్టవశాత్తు ఇటు కృష్ణా జిల్లా అటు గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లాలో సగం గ్రామాలు మొత్తం కొట్టుకుపోయాయి. నాకు నిన్నటి నుంచి ఒక భయం ఏంటంటే ఈ దుర్మార్గు వైసీపీ వాళ్ళు ఎంతకైనా తెగించేవాళ్ళు వీళ్ళు కావాలని గళ్ళు కొడతారు. అటువంటి దుర్మార్గులు అటువంటి నికృష్టులు వీళ్ళు అంత సంఘ విద్రోహులు వీళ్ళు. అందుకే నేను పెట్రోలింగ్ పెట్టాను, పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టాను. అది ప్రతి ఒక్కళ్ళు అసలు భయపడి అది అనుమానించాల్సిందే 100%. దాంట్లో అనుమానం ఏముందండి? వాళ్ళు నరనారాని వాళ్ళు నికృష్టం ఉండకూడదు. వాళ్ళు అన్నం తినే మనుషులే కదా వాళ్ళు, అసలు కడుపు అన్నం తినేవాళ్లే కదా వాళ్ళు. అన్నం తినేవాళ్ళు అయితే నేను విజయవాడ వచ్చి అటువంటి బహిరంగ ప్రదర్శన చేస్తారు. వాళ్ళకి కనీసం సామాజిక స్పృహ ఉంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడన్నా కానీ ఇది 100% భయపడ్డామండి. ఆ పెదపులివెరు అని ఉంటుంది గుంటూరు జిల్లా వైపు, అక్కడైతే ఆల్మోస్ట్ కృష్ణా జిల్లా వైపున వచ్చిన కరకట్ట అయితేనే కొంచెం బలంగా ఎత్తుగానే ఉంది. అటు గుంటూరు జిల్లా వైపు ఉన్న కరకట్ట కొద్దిగా హైట్ తక్కువలో ఉందని, అది కుడియడంగా ప్యారలల్గా నువ్వానేనా అంటే అలలు వస్తే రోడ్డు మీద కట్ట మీద కూడా వచ్చే అంత ఇదిగా బిగబట్టుకుంటా వరద నడుస్తా వెళ్ళింది. అక్కడ ఉండవ ప్రజలందరూ వణికిపోయారు. కొడితే పెదపులివెరు నుంచి మీకు తెనాలి రైట్ సైడ్కి ఉండే ప్రాంతాలు రేపల్లి ప్రాంతాలన్నీ కూడా ఈ పాటికి మరో దివిసీమ తుఫాన్ లాంటి పరిస్థితి దాపురించింది. పడి ఉంటే మాత్రం దివిసీమ 1977లో వచ్చిన తుఫాన్ లాంటి ఘటనని చూసేవాళ్ళం. సడన్ గా కొట్టుకుపోయాయి, ఊళ్ళు కొట్టుకుపోయాయి. అంటే అక్కడ పెట్రోలింగ్ పెట్టడం మంచిదే, 100% మంచిదండి. వీళ్ళు దేనికైనా తెగిస్తారు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీడ, క్యాన్సరో ఏం పేరు పెట్టాలో తెలియదు. అంటే సహజంగా మనుషులంగా మానవత్వంతో మానవత్వం ప్రశ్న ఏంటంటే ఇక్కడ మానవత్వంతో ఆలోచిస్తే మనుషులైన వాళ్ళు ఎవరైనా అలాంటి పనులకు తెగబడతారా? బాబాయినే చంపిన ముండా కొడుకులే వాళ్ళు మనుషులు, వాళ్ళు పశువులతో సమానం. పశువులు కూడా అటు చెయ్యవు. దేనికైనా తెగిస్తారండి వాళ్ళు. ఇట్టేటువంటిది చెట్టు అటువంటి వస్తుంది, చెట్టు అటువంటి ఫలితాలు కాయలు అటువంటివి వస్తాయండి, ఫలాలు. వాళ్ళ గురించి మనం ఎంత ఎప్పటికైనా ప్రమాదం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. అది దేనికైనా సిద్ధహస్తులు వాళ్ళు. అవశేషం ఉంటూ ఎప్పటికైనా ప్రమాదం. వాళ్ళు బహిరంగంగా నిన్న మొన్న కనిపించింది వాళ్ళ వ్యవహార శైలి. చాలా సందర్భాల్లో ఉపయోగించారు మీరు. అవును, ఎప్పటికీ ఇది అవశేషం, 100% అవశేషం. ఇది అక్కడ మిగిలిపోయిన క్యాన్సర్ కణాలు లాంటిది ఇది వైసీపీ. ఎప్పటికైనా పైన ప్రమాదమే ఈ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ సమాజానికి. లేకపోతే నేను విజయవాడ వీధుల్లో అటువంటి నికృష్టమైన ప్రదర్శన చేస్తారండి. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఆడ పిల్ల జల్లాలు లేకుండా బాలింతలు గోపి గారు వారం క్రితం పేసమైన బాలింతలు 3-4 రోజులు పెట్టిన ఇన్ఫాంట్స్ పసిపే బిడ్డలు ముసలాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయి మంచాల్లో ఉండిపోయి వీళ్ళందరూ హృదయ విదారకంగా మొత్తం ముంపుకు గురైపోయి గుడిసెల్లోనూ బిల్డింగ్లను లేకుండా అంతా ఇది ఉంటే వాళ్ళకి రీహాబిలిటేషన్ చేస్తామండి. ఎంతైనా సరే మన హృదయం మనసు ఉంటే ఏం చేస్తాం? శత్రువు ఉన్న ఇబ్బందులను గబుక్కుని వెళ్ళి శత్రువును కూడా మనం కాపాడుతాం. మాటలు లేకపోయినా ఇటువంటి కష్టకాలంలో గబుక్కుని వెళ్ళి మనం అన్నీ పక్కన పెట్టి శత్రుత్వాలు ఈ రాజకీయాలు పక్కన పెట్టి గబుక్కుని కాపాడుతాం, చేయించి కాపాడుతాం. ఎవడన్నా ఈ వైసీపీ వాడు ఒక నీళ్ళ బాటిల్ ఇచ్చాడా? 200 ml బాటిల్ ఎవరికన్నా ఇచ్చాడా? మీరు చూడండి ఆ పార్టీ కన్సర్న్ ఎంతవరకు ఉందో ఆలోచించండి. ఆదేశాలు కూడా ఏమో వచ్చినట్లేవు జగన్మోహన్ రెడ్డి. అసలే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు ఎదవలే ఎవరికన్నా. ఒక 10 మంది వెళ్ళిపోయి మేము ఉన్నాం రెండని చెప్పి భుజాల మీద ఎక్కించుకున్నాం, లేకపోతే పడవలు పోలేవు మేము కూడా సర్వీస్ చేస్తాం సామాజిక సేవ చేస్తామని పడవలు తీసుకొచ్చి ఎవరు అడ్డం పడ్డారు? చంద్రబాబు అడ్డం పడ్డాడా? మీరు చేయొద్దని ప్రజలు అన్నారా? ఎవరిని అడ్డం పడ్డారా? బాధ్యత లేదా ప్రతిపక్షం అని మేము చెప్పుకుంటున్నారు కదా. ప్రతిపక్షానికి సమాజంలో ఇబ్బందులు గురైనప్పుడు వాళ్ళని ఆదుకునే బాధ్యత ప్రతిపక్షానికి లేదా? ఓట్ల కోసమని ఎదవలు ఉంది. అవును కదా. ఏం చూపించారు? ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేదు, ఒక నీళ్ళ బాటిల్ ఇవ్వలేదు ఎవరికైనా. ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఒకటేంటండి ఆయన జీవితంలో దేవుడిచ్చిన వరం. 2009లో కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ఎప్పుడు అధికారంలో ఉండా ప్రతిపక్షంలో ఉండా ఆయనకి సమాజం మీద ఉన్న కన్సర్న్ అది మనం ఇంకా అది మాటల్లో వర్ణించలేము. అది భారతదేశంలో నిరూపించబడిన అతి కొద్ది మంది కూడా లేరు అనుకుంటా. ఒకే ఒక్క నాయకుడు ఆయనకే అటువంటి సత్తా ఉంది. నమస్కారం.